కామర్స్. అందులో ఒకటి అంటే అన్నీ చెప్పారు, ఒకటి మిస్ అయింది ఏంటంటే ఈక్వెడార్ ఆగస్ట్ 24, 2023లో యుఎస్ ఎఫ్డిఏతో, ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్తో దే ఫార్మ్డ్ వాట్ ఈస్ కాల్డ్ రెగ్యులేటరీ పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్, ఆర్పిఏ. ఇది చాలా అవసరం, ఎందుకంటే ఇప్పుడు ట్రేసబిలిటీ, క్వాలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ ఆర్పిఏ గివ్స్ యూ దట్ లీవే విత్ యుఎస్. సో మొన్ననే 23లో ఈక్వెడార్, అపార్ట్ ఫ్రమ్ అదర్ అడ్వాంటేజెస్ దే హ్యావ్, today it's only 10% duty on Ecuador. So our advantage coupled with the RPA, it will be very difficult to sort of compete with Ecuador. So MPD already undi, చాలా సంవత్సరాల నుంచి ఒక సంస్థ ఉంది. I think MPD can, in fact they have raised this issue as to whether they can also have a RPA with FDA. So that I think will be one good thing. Rendu MPD chairman garu kuda చెప్తున్నది ఏంటంటే మనం, I mean we put everything in one basket. It's always risk. I'm sure you business చేసేవాళ్ళు మీ అందరికీ అది బాగా తెలుసు. We should have looked at other, definitely other markets. Since the going was good, we just went about, closed our eyes and didn't do anything. Chapters, basically exports are in chapter 3 and 16 and 3 HS lines lo unnai. Manam, the MPD is now saying, why don't we look at chapter 16, value addition. Ivala Vietnam is buying shrimp from us and doing breeding and other value addition and selling it at a very, very high, better profit margins. So why we have never looked at the value addition markets? Why ourselves, India itself, Andhra itself, why we have not moved into this value addition? I think some exporters or some investors, it is time we look at these avenues, and this is the time. Ivala జస్ట్ ఈ 26%ని మనం ఎలా ఎదుర్కోవాలనేది డెఫినెట్గా అందరు స్టేక్ హోల్డర్స్ అందరూ మాట్లాడతాం. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో నీడ్ టు లుక్ ఎట్ ఇంట్రోస్పెక్ట్ ది ఎంటైర్ ఇండస్ట్రీ, ఎంటైర్ సిస్టమ్స్ దట్ ఆర్ ఇన్ ప్లేస్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ January 2026లో ట్రేసబిలిటీ వస్తుంది అని అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆల్ సిస్టమ్స్ షుడ్ బి ఇన్ ప్లేస్ బై అట్లీస్ట్ July, August 25, another 3-4 months. బట్ ఈ రిజిస్ట్రేషన్ అనేదే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చర్చే లేదు. చాలా మంది దే ఆర్ నాట్ రిజిస్టర్డ్, ఫేక్ రిజిస్ట్రేషన్స్, ఫిష్ రిజిస్ట్రేషన్ తోటి ష్రింప్ చేస్తున్నారు. ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. నౌ విదిన్ నెక్స్ట్ 3-4 months, just because US has said January నుంచి ట్రేసబిలిటీ మేము ఖచ్చితంగా అమలు చేస్తాం అనగానే అందరూ ఇప్పుడు అందరికీ ఎస్ రిజిస్ట్రేషన్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని మాట్లాడుతున్నాం. ఐ థింక్ ఇండస్ట్రీస్లో ఐ థింక్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఎవ్రీథింగ్ గవర్నమెంట్ మీద ఆధారపడి గవర్నమెంట్ చేస్తుంది అనడం కరెక్ట్గా చేయలేదు, కూడా గవర్నమెంట్ చేయలేదు. అండ్ when the going was good, none of you even looked at government. మీకు అప్పుడు ఎవరు ఈ డిపార్ట్మెంట్ ఎవరికి గుర్తు రాలే. అదే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు చెప్పినట్టు, కుటుంబరావు గారు చెప్పినట్టు, ఐ థింక్ నెక్ ఈజ్ అ ఎగ్ ఇండస్ట్రీ. ఇన్ఫాక్ట్ సీఎం గారు కూడా 2-3 మీటింగ్స్లో మాకు చెప్పారు పౌల్ట్రీ ఇండస్ట్రీ. ఈ సెడ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇవాళ, ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఆల్సో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ యానిమల్ హస్బెండరీ, గౌరవ మంత్రి గారు కూడా. మాకు అసలు ఆ ఇండస్ట్రీలో మొన్న బర్డ్ ఫ్లూ వచ్చిన సందర్భం తప్పితే అసలు అదర్వైజ్ ఇండస్ట్రీ ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఎంటైర్ ఎగ్ ఇండస్ట్రీ, పౌల్ట్రీ ఇండస్ట్రీ రన్స్ ఆన్ ఇట్స్ ఓన్. మన బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఐ విజిటెడ్ వన్
poultry farm, very big poultry farm. నాతో పాటు మా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఫస్ట్ టైం ఆ ఫామ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే ఆ మొత్తం ఇండస్ట్రీలో వాళ్ళకే వాళ్ళ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ సప్లై చైన్స్ ఉన్నాయి. అండ్ యూ ఆల్ నో నెట్ ప్రైస్ ఎవ్రీ డే పేపర్లో ఎగ్ ప్రైస్ వస్తుంది. ఎంటైర్ ఇండస్ట్రీ రన్స్ ఆన్, ఎంటైర్ కంట్రీలో ఎగ్ ఇండస్ట్రీ రన్స్ ఆన్. ఐ థింక్ డిప్యూటీ స్పీకర్ గారు అందరూ సజెస్ట్ చేసినట్టుగా డొమెస్టిక్ మార్కెట్ని మనం ఇంప్రూవ్ చేయడము, వాల్యూ అడిషన్. దెర్ ఆర్ ఆంట్రప్రెన్యూర్స్ అండ్ దెర్ ఆర్ ఆంధ్రప్రెన్యూర్స్. సో ఆంధ్ర నుంచి బిజినెస్ మెన్ ఆర్ సీన్ always has most dynamic business community. I think if we can't, I mean there's nothing we cannot do. I think this crisis should be the foundation, starting point for a new life into this. CM garu cheppinattuga we'll, if all of us together take this crisis as an opportunity to let us rise like a phoenix. Everybody is thinking meelo kuda chaala mandi destroyed, inka industry padipotundi, collapse ayipotundi ani antunnam. Emi kaadu, we have the capacity, we have the leadership today. We can definitely rise above these issues and we can take up. I think MPDA chairman garu kuda naaku cheppindi, everything is not doomed. I mean inka collapse anedi emi ledu. Within the ministry also there is some discussion going on, and I'll end with just saying that idi Trump garu తీసుకున్న నిర్ణయం, అట్లీస్ట్ నేను చదివిన నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, he's calling this as a reciprocal tax. Now his formula for calculating reciprocal tax is 50% trade deficit by imports. 50% of trade deficit divided by the imports to US. Now everybody knows, even common sense children also know, that ఒక కంట్రీకి ఒక ఇంకో కంట్రీ తోటి ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది, కొన్నిట్లో ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. బికాస్ ఎవ్రీ కంట్రీ డజంట్ మ్యానుఫ్యాక్చర్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ ట్రంప్ గారి మైండ్లో ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ యుఎస్ ఉంది అని అంటే ఎవడో చీట్ చేస్తున్నాము, దే ఆర్ చీటింగ్, దేర్ ఫార్ దెర్ ఇస్ ట్రేడ్ డెఫిసిట్. అది కాదు, యుఎస్ కాంట్ గెట్ ప్రాన్, షిరింప్ రావాలంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, వాళ్ళ దగ్గర లేదు, దే హ్యావ్ టు ఇంపోర్ట్. అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో వాట్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ యుఎస్ ఇస్ నథింగ్. వీ డోంట్ ఇంపోర్ట్ మచ్, వీ ఓన్లీ ఎక్స్పోర్ట్. దేర్ ఫార్ దేర్ ఇస్ అ ట్రేడ్ డెఫిసిట్. సో అందుకని మనకు కూడా ఈ 26% వచ్చింది. బట్ జస్ట్ అగైన్ టు బీ ఇందాక it is not a comfort annar gani, but we need to take this as a positive news, which is China 54%, Cambodia 49%, Laos 48%, Vietnam 46%, Indonesia 32%, Bangladesh 37%, Sri Lanka 44%. వీళ్ళందరితో కంపేర్ చేస్తే మన 26% is a comfort, at least psychologically it's a comfort. And ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఆక్వా రంగం. ఈ మధ్యకాలంలో అమెరికా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆక్వా రంగం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా అనేకమైన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆక్వా రంగానికి ముఖ్యంగా 4 వ్యవస్థలు ఆధారపడుతున్నాయి. అందులో ఒకటి సీడ్ తయారు చేసినటువంటి వాళ్ళు, రెండవది రైతులు, మూడవది ఫీడ్ ఇచ్చేవాళ్ళు,
నాలుగవది ఎక్స్పోర్టర్స్. ఇటువంటి సంక్షోభ సమయంలో 4 వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే ఈ రంగం ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని ఈరోజు డిస్కషన్లో చాలా మంచి అభిప్రాయాలు వచ్చాయి. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ చూపాలని ఎప్పుడైతే అమెరికా డెసిషన్ తీసుకుందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టడం, మంత్రి గారితో స్వయంగా మాట్లాడడం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇదేదో ఒక ఏక్వా రంగం కాదు, చాలా రంగాల మీద ఈ ప్రభావం పడి ఉంది. అందులో 2 దేశాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మనం ఒక ప్రయత్నం అటువైపు చేస్తూనే మనకున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని మనం ఈ రంగాన్ని నిలబెట్టాలనేదే ఈరోజు సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడూ ఏక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు పౌల్ట్రీ ఉంది. ఒకప్పుడు పౌల్ట్రీ రంగం కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షోభంలో ఉండేది. ఈరోజు వాళ్ళు దేశ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పౌల్ట్రీ రంగం వల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరుగుతుంది, ఎగ్గ తింటే ఏంటి ఉపయోగం అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియచేసి ఆ రంగాన్ని స్థిరంగా నిలబెట్టుకున్నారు. అదే అభిప్రాయం ఈరోజు ఈ రంగంలో కూడా వచ్చింది. అది ఏర్పాటు చేయాలంటే ఏదో మీటింగ్లో ఒకసారి మాట్లాడుకొని ఇదేదో చేద్దాం అనుకుంటే జరగదు. అది సేమ్ అదే పద్ధతిలో దీనికి కొంత ఫండ్స్ కూడా అవసరం. దీనికి ఒక కమిటీ వేసుకొని ఎవరైతే ఈ 4 రంగాలు ఉన్నాయో, రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డెసిషన్ వచ్చి 3 రోజులు అయింది, ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంతవరకు ప్యానిక్ కాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తాం. రైతులు ఎంత షేర్ చేసుకోవాలి. ఈరోజు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏదైతే ఈ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి 4 రంగాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి అందరం కలిసి షేర్ చేసుకోవాలని నిర్ణయం తీసాం. అందులో ఏక్వా రంగం, నాన్ ఏక్వా రంగం, అదేవిధంగా జోన్ అనేది ఒకటి ఉంది. ఇంతవరకు ఏక్వా రంగంలో ఎవరైతే రొయ్యలు పండిస్తున్నారో ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్స్ లేవు, ఒక పద్ధతి కూడా లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా బెనిఫిట్ పొందాలంటే, ఉదాహరణకు రేపు పవర్ సబ్సిడీ ఇస్తున్నాం ₹1.5. ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా ఆలోచన జోన్కి నాన్ జోన్కి నేను ఇస్తాను, ఇందులో వ్యత్యాసం లేదు. కానీ మీరు చేయవలసింది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకే మనం ఈ ₹1.5 సబ్సిడీ ఇద్దామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. దీనిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏవైతే డీకేటీ పట్టాలు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తే
దానికి కూడా ఒక 100 రూపాయల స్టాంప్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసే సింప్లిఫై చేసాం. వీలైనంత తొందరగా ప్రతి ఒక్క ఫార్మర్కి రిజిస్ట్రేషన్ చేసి మేము పవర్ సబ్సిడీ కొంత ఇవ్వడం, కొంతవరకు ఫీడ్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగేటప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గేటప్పుడు ఒక పైసా కూడా తగ్గడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి మా వాళ్ళు ఏదైతే ఫీడ్ తయారవడానికి ఏ ఐటమ్స్ ఉండాలి, తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఒక క్యాలిక్యులేషన్ వేశారు. అంటే ఫీడ్ తయారయ్యడానికి ఇంత ఖర్చు అవుతుంది, దాని మీద ప్రాఫిట్ ఇంత వేసి ఇంత రేటు తప్ప ఎక్కువ అమ్మితే బాగోదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. అది కూడా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు, ఫీడ్ తయారు చేసినటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఈ విషయాలు కూడా వాళ్ళకి చెప్పి దానికి కూడా ఒక రేట్ ఫిక్స్ చేస్తే ఇటు రైతుకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది, పవర్ సబ్సిడీ ఇస్తే మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఎంతవరకు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలో అన్నీ ఈరోజు డిస్కస్ చేశాం. ఇది అయిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం ఉంది. ఇక్కడ జరిగినటువంటి నిర్ణయాలన్నీ ఆయన దృష్టిలో పెట్టి ఆయన యొక్క సలహాలు ఆలోచన తీసుకొని తప్పనిసరిగా ముందుకెళ్తాం. నేను ఏదైతే ఏక్వా రైతులు ఉన్నారో ఇది తాత్కాలికం, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఈరోజు చాలా పాజిటివ్గా ముందడుగు వేసి అందరినీ కూర్చొని ఈ రంగాన్ని మళ్ళీ నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అవన్నీ వార్తలమ్మా, అందుకే అది కూడా చెప్పాం. ఒరిజినల్గా నేను నిన్న మీటింగ్ పెట్టాలి శ్రీరామనవమి, వెంటనే ఎందుకు పెట్టామంటే ప్యానిక్ కాకుండా. అసలు నేను మొన్నే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం కూడా ఒక ఏకవ రంగం కాదు, అనేక రంగాల మీద పడింది. మీరే చూసారు, స్టాక్ మార్కెట్లు అన్నీ పడిపోతున్నాయి. కాబట్టి ఒక వారం రోజుల్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈలోగా ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. స్పష్టంగా అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుంది అని స్పష్టంగా చెప్పడం వల్ల ఈరోజు కొంతవరకు ఉపయోగపడ్డాయి. గతంలో గత ప్రభుత్వ హయాంలో కూడా విద్యుత్ సబ్సిడీ ఆక్వా రైతుల విషయంలో కొంత గందరగోళం జరిగింది. ఈసారి గందరగోళం అనే పదం లేదు. మేవింకా నాన్ ఆక్వా జోన్ అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఆక్వా రంగం మన రాష్ట్రానికి చాలా పెద్ద పెట్టుబడి, ఈ రంగాన్ని మనం ప్రోత్సహించాలి. నాన్ ఆక్వా జోన్ అయినా యాక్వా జోన్ అయినా నేను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూపాయిన్నర ఇస్తాను, కానీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ఇస్తానని స్పష్టంగా చెప్పారు. దానికి మా డిపార్ట్మెంటు అన్ని ఏర్పాట్లు చేస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు, డీకేటీ పట్టాలను లేకపోతే లీజుకు తీసుకున్నామను, ఆ సమస్యలను కూడా అధిగమించి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. అది ఉపయోగించమని రైతులు కోరుతున్నాం. ఇప్పుడు అందుకే అది కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. ఏదైతే ముందు డిసీజ్ వచ్చిందో అవి ముందు మనం బయటికి తీద్దాం, ఒక వారం రోజులు ఇబ్బంది లేనివన్నీ ఉంచుదామని ఒక అడ్జస్ట్మెంట్ కూడా అనుకున్నాం. అయితే ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతవరకే తట్టుకోగలమని చెప్పారు. ఆ ప్రాబ్లం కూడా ఇప్పుడు డిస్కస్ చేసాం, అది కూడా సరి చేస్తాం. ఇప్పుడు మా వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ఇష్యూ మీద రైతు సదస్సులు కూడా, ఏక్వా రైతు సదస్సులు కూడా పెట్టి అక్కడ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అందులో ఏవైనా ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటే అవి కూడా జోడించి ముందుకెళ్తాం. చాలా ప్రాంతాల్లో కౌలు చేస్తుంటారు, ఇప్పుడు దానికే సింప్లిఫై చేస్తున్నాం. దానికే ఒక 100 రూపీస్ స్టాంప్ మీద రాసిస్తే వాళ్ళకు కూడా అవకాశం కల్పించినట్టుగా సింప్లిఫై చేస్తున్నాం. అయిపోయింది, అది కూడా అయిపోయింది. థ్యాంక్ యూ. ఈ సంక్షోభాన్ని ఖచ్చితంగా అధిగమిస్తాం.
డెఫినెట్గా 26% కొత్త సుంకం విధించారు. ఆ సుంకం అక్కడ కన్జ్యూమర్స్ కూడా కొంత భారం వహిస్తారు. అమెరికాలో నేను చెప్పేది ఆ కన్జ్యూమర్స్ కూడా కొంత తట్టుకోగలరు. ఇక్కడ కూడా ఈ ఉపద్రవాన్ని ఎలాగా ఆక్వా ఇండస్ట్రీకి ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఎలా మలుచుకోవాలి అనే దాని మీద కూడా చర్చించుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా రైతులు ఎవరూ కూడా ఏమాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు. ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా ఎవరైనా జబ్బు చేసిన ఏది ఆక్వా చెరువులకి వైరస్ లాంటిది వచ్చినా కూడా అటువంటి వాటిని మేము ఒక ప్రైస్ ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ప్యానిక్ లేకుండా ఆ ప్రొడ్యూస్ని ముందు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతు అన్నవాడు నష్టపోడు, ఇండస్ట్రీ ఆగదు. సీడ్ తయారు చేసే వాళ్ళు సీడ్ తయారు చేస్తారు. అది ట్యాంకులు కూడా ఆపకుండా పరిశ్రమ యథావిధిగా జరుగుతూ ఒక వారం రోజులకి ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఈలోపు ఇష్యూస్ అన్నీ కూడా కొంతవరకు ముందు కంగారులో మనం తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి. ఆ డస్ట్ సెటిల్ అయిన తర్వాత డెఫినెట్గా కొంత ఈ మధ్యన సోయాబీన్ రేట్లు తగ్గినాయి కాబట్టి ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళ లాభాన్ని కొంత తగ్గించుకుని ఇక్కడ అందరికీ కూడా పవర్ సబ్సిడీ వస్తే ఈ రైతులు కూడా ఒక 10 రూపాయలు ప్రైస్ తగ్గినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో సమానంగా అమెరికాలో కన్జ్యూమరు, ఇక్కడ సీడ్ మ్యానుఫ్యాక్చరరు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరరు, ఎక్స్పోర్టరు అందరూ కలిసి ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద పరిష్కారం గురించి మంత్రి అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో చర్చించడం జరిగింది. అచ్చెన్నాయుడు గారి సొంత పినతండ్రి గారి భార్య వారి పిన్ని గారు మరణించినట్టు ఆయనకి ఇప్పుడు కబురు వస్తే 10 నిమిషాల ముందు ఆయన వెళ్ళటం జరిగింది. ఇది ఉపద్రవం వచ్చిన మాట నిజం. ఎనీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తున్నట్టుగా ఈ ఉపద్రవం నుంచి గతంలో కొన్ని ఉపద్రవాలు కూడా ఉన్నాయి. లోకల్ మార్కెట్లో కూడా ఎలా షేర్ పెంచుకోవాలి, ఈ రొయ్యల కన్జంప్షన్ కోడిగుడ్లు ఆర్గనైజేషన్ లాగా NECC అని పెట్టి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రైవేట్గా ఆ సంబంధిత ఇండస్ట్రీ వాళ్ళు ఎలా పెట్టారో ఈరోజు ఒక మంచి నిర్ణయం ఈ క్రైసిస్ వలన మేము తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ NPCC అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రొయ్య తింటే చాలా నెగిటివ్ పబ్లిసిటీ ఉంది మార్కెట్లో. అది కొలెస్ట్రాల్ ఉంటుందని. రొయ్యలో కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది రొయ్యలో, బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదు. అది తింటే మంచిది. కొలెస్ట్రాల్ ఉంది అని ఒక రాంగ్ పబ్లిసిటీ వెళ్తుంది. సో రొయ్యలో ఉన్న మంచితనాన్ని అంటే ఆరోగ్యానికి ఏమి చేయాలి, ఎలాగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. మన భారతదేశంలో సరే అందరూ నాన్ వెజిటేరియన్ తినరు. నాన్ వెజ్ తినే వాళ్ళలో కనీసం తలసరి సంవత్సరానికి 2 నుంచి 3 కిలోలు తినిపించగలిగిన సంవత్సరానికి మనం ఇప్పుడు చేసే ప్రొడ్యూసు ఒక 2 నెలలకు కూడా సరిపోదు. సో కాబట్టి ఎక్కడో ఎక్స్పోర్ట్ చేసే బదులు ఇప్పుడు మటన్ 1000 రూపాయలు కొనుక్కుంటున్నారు, చికెన్ 400 కొనుక్కుంటున్నారు. ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు అంతా కూడా ఆరోగ్యానికి ప్రోటీన్ అవసరం. కార్బోహైడ్రేట్ తగ్గించండి, ప్రోటీన్ ఇంటేక్ పెంచండి అంటున్నారు. అలా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ప్రోటీన్ ఇంటేక్కి ఈ ష్రింప్ని ఎలాగా కరెక్ట్ డేటాతో ప్రజల వద్దకు వెళ్ళాలి మీడియా మాధ్యమాల ద్వారా అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో దాన్ని యాక్టివేట్ చేసి మంచి అడ్వర్టైజ్మెంట్స్తో లోకల్లో కూడా ఈ రొయ్య కన్జంప్షన్ని పెంచుకోవటం. రేపొద్దున్న అమెరికా వాడు 100% వేసుకున్నా లేకపోతే ఇంకెవడో ఏం చేసుకున్నా మన భారతదేశంలో జనాభా విపరీతంగా ఉన్నారు. వారికి దీని యొక్క సుగుణాలని రొయ్య యొక్క సుగుణాలని తెలియజేసి
ఎలాగ కన్జంప్షన్ పెంచాలి అనే దాని మీద మేము అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్తాం. అలాగే భవిష్యత్తులో కూడా ఈ డిసీజ్ తగ్గించాలి అంటే ఈ వాటర్ కంటామినేషన్ లేకుండా ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు వియత్నాం వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కొంత ఎక్స్ట్రా ఇన్పుట్స్తో వాళ్ళు ప్రీమియం అమ్ముకుంటున్నారు. ఇక్కడి నుంచి $8 కొంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా అమ్ముతున్నారు. సో అది మనమే ఆ వాల్యూ ఎడిషన్ అంతా కూడా మనమే చేసుకునే విధంగా ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడే మనం అన్ని శక్తులు కూడ తీసుకుంటాం. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా ప్రకారం ఒక అస్త్రంగా ఒక మేల్కొలుపులాగా భావించి రానున్నది ఆక్వా ఇండస్ట్రీకి డెఫినెట్గా మంచి రోజులే. రాబోయే రోజుల్లో రేపు ఏలూరులో, ఎల్లుండి భీమవరంలో, ఆ తర్వాత కాకినాడలో వరుసగా 26 వరకు షెడ్యూల్ ఇచ్చారు. మధ్యలో కొన్ని సెలవు రోజులు తప్ప. రాబోయే రోజులు రైతులందరికీ కూడా దీని మీద సమిష్టి అవగాహన అప్సడా వైస్ చైర్మన్ ఆనం వెంకటరామరెడ్డి గారు అన్ని ఊర్లో వెళ్ళి సదస్సు పెడుతున్నారు. ఎల్లుండు మా ఊర్లో సదస్సు భీమవరంలో, ఆ సదస్సులో మేము మా రైతులందరూ కూడా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. సో అందరూ కూడా పెద్ద ఎత్తున అందులో పాల్గొంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా సమయం ఇచ్చారు. అలాగే ఆర్మీ క్యాంటీన్లో ఆ మెనూలో ఈ రొయ్య అన్నది లేదు. త్వరలో ముఖ్యమంత్రి గారితో ఎక్స్టర్నల్ అఫైర్స్ మన డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడించుకుని తర్వాత అప్పటికి మా ఎన్పిసిసి ఫార్మేషన్ కూడా ఈ 1 వీక్లో అవుతుంది. ఎన్పిసిసి సభ్యులతో కలిసి డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి దీన్ని వేగంగా డిఫెన్స్లో కూడా కన్జ్యూమ్ చేసేలాగా ఉంటే ఒకేసారి హ్యూజ్ కన్జంప్షన్ వస్తుంది. ఇవన్నీ ముందు ఐడియాలు ఉన్నా చుర్రు తగల. ఇప్పుడు కాలింది కాబట్టి ఇమ్మీడియట్గా మేము ఒళ్ళు కాలింది కాబట్టి ఈ విధంగా కార్యోన్ముఖులై ముందుకెళ్తున్నాం. అప్సడా కూడా ఇప్పుడు చాలా గతంలో అది ఒక స్తబ్దతగా ఉండేది. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి టోటల్ యాక్టివిటీ వచ్చింది. మేల్కొన్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆక్వా ఇండస్ట్రీకి అంతా మంచిగా జరుగుతుంది. మీరు ఒక 10 నిమిషాలు ఉంటే మా ఎక్స్పోర్టర్స్ కూడా మీకే వాళ్ళు ఈ వారం 10 రోజులు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయబోతున్నారు అన్నది కూడా చెప్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే టైమ్లీ డెసిషన్స్ వలన ఆక్వా ఇండస్ట్రీకి మంచి రోజులే తప్ప క్రైసిస్ అనేది ఉండదు అని నేను ఖచ్చితంగా మా అందరి తరఫున చెప్పగలను. ఓకే. నా పేరు దుగ్గినేని గోపినాథ్ అండి. ప్రాన్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్. నా పేరు దుగ్గినేని గోపినాథ్. ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ఫెడరేషన్, ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు ట్రంప్ ఏదైతే సుంకాలు విధించాడో దీనివలన రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల రైతులందరూ తాము పండించినటువంటి రొయ్యలు ఎట్లా అమ్ముకోవాలో తెలియక తీవ్రమైనటువంటి మనోవేదంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర అప్సడా వైస్ కో చైర్మన్ గారు రమణారెడ్డి గారు, అలాగనే మన రాష్ట్ర మత్స్యశాఖ వ్యవసాయ శాఖ మంత్రి గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు, అలాగనే మా రైతులు పక్షపాత అయినటువంటి శాసనసభ నాయకులు త్రిబులార్ గారు, వీరందరూ సమక్షంలో ఈరోజు ఎక్స్పోర్టర్సు, అలానే రైతులు, ఇతర మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరి పెద్దలతోటి స్టేక్ హోల్డర్స్ ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఉమ్మడి సమావేశంలో మేము రైతులుగా పడుతున్నటువంటి విషయాలన్నీ కూలంకషంగా చర్చించాం. వారు పెద్ద మనసుతో విన్నారు. ఎక్స్పోర్టర్స్కి కూడా మొత్తం ఒక డైరెక్షన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక హామీ, అంటే రాబోయేటటువంటి 10 రోజుల్లో రైతులందరూ భయాందోళనకు గురి కాకుండా ఒక ధరకి మేము కొనుగోలు చేస్తాము, మీరు భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే భవిష్యత్తులో ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు
దీన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి చర్యలు కూడా ఈ మీటింగ్ సందర్భంగా చర్చించడం జరిగింది. దానికి సంబంధించి ఫార్మ్ ఫార్మర్సు అలానే ఎక్స్పోర్టర్సు, హ్యాచరీసు వీళ్ళందరితోటి ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేయటం, ఇలాంటి నిర్ణయాలన్నీ ఎన్పిసిసి పేరుతోటి ఏర్పాటు చేసి మొత్తం ఎన్సిసి ఎగ్కి సంబంధించి ఎట్లయితే డెవలప్ అయిందో దీన్ని కూడా ఫ్రాన్కు సంబంధించి కూడా అట్లానే క్రైసిస్ వచ్చినప్పుడు మొత్తం ఇబ్బందులు లేకుండా చూడటానికి ఓ ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒక 15 రోజులు ఇప్పుడున్నటువంటి ప్యానిక్ క్రియేషన్లో 15 రోజులు ఒక ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. కాబట్టి మేము వాళ్ళు ప్రకటించేటువంటి ధర అంటే మేము ఇప్పుడు ప్రస్తుతం 4 రోజుల క్రితం 240 రూపాయల దాకా ధర ఉంది. దీన్ని మేము రైతులంగా మేము చెప్పింది ఏంటంటే అచ్చంగా వాళ్ళ మీద వేయడానికి కూడా మేము సిద్ధంగా లేము, కొంత మేము కూడా బరాయిస్తాము, అయితే మొత్తం మా మీద వేయకుండా మీరు కూడా బరాయించండి అని చెప్పాము. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అది వాళ్ళు వచ్చి నేరుగా వాళ్ళు కూడా ప్రకటిస్తారు. ఇది దీనికి సంబంధించి రైతులుగా మేము తెలియజేస్తాం. ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మన ట్రంప్ ట్యాక్స్ ప్రతీకార సుంకం వల్ల ఆక్వా రంగం కుదేలైపోవడంతో గత 5 రోజులుగా ప్రభుత్వం దృష్టిలోకి దీన్ని తీసుకురాగానే మన అప్సరా వైస్ చైర్మన్ గారు రమణారెడ్డి గారు దీని సంబంధిత శాఖ అచ్చెన్నాయుడు గారిని, అలాగే డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణయ్య గారిని, అలాగే సిఎస్ గారిని, అలాగే కమిషనర్ గారు, అలాగే ఇతర పెద్దలందరితో కూడా ఆల్ యూనిట్స్ ఈ ఆక్వాకు చెందినటువంటి ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మేము రైతుల తరపున ఈ క్రైసిస్లు వివరించడం జరిగింది. దాంట్లో మేము ఈ సిచ్యువేషన్లో నిలబడటానికి ప్రాసెసింగ్ ప్లాంట్ వారి దగ్గర నుంచి ఇమీడియట్గా పట్టుబడులు స్టార్ట్ చేసి కనీసం వైరస్ లాంటి ఇబ్బందులు చెరువుల్ని పట్టుకోవాలని మా రైతులకు కూడా మేము సూచించమని చెప్పడం జరిగింది. మా రైతులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మంచి భరోసా దొరికింది కాబట్టి రైతులందరూ ప్రస్తుతానికి వైరస్ లాంటి ఇబ్బంది ఉన్న చెరువులనే పట్టుబడులు పట్టుకుంటే ఈ వారం రోజులు కూడా ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు ఏ విధంగా రేట్లు కొనడానికి వాళ్ళు చర్చలు జరుపుతున్నారు, ఆ ధరలు కూడా ప్రకటిస్తారు. దీంతోపాటు మనం సస్టైన్ అవడానికి మన సమస్యలు అయినటువంటి ఇరిగేషన్లో ఉన్నటువంటి సమస్యలు, కరెంట్లో ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఫీడు విపరీతంగా ముడి పదార్థాలు తగ్గినప్పటికీ ఫీడ్ ధర దాదాపు 25 రూపాయల వరకు తగ్గాలని చెప్పి మన పెద్దలందరికీ కూడా సూచించడం, దాని మీద తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ ఫీడ్ ధర కూడా తగ్గించి ఏర్పాట్లు జరుగుతాం. ఇవన్నీ రైతుకి ఒక ధైర్యం నింపే వాతావరణంలో మంచి వాతావరణం మీటింగ్లో జరిగింది. సాయంత్రం ముఖ్యమంత్రి గారి ప్రకటన కోసం కూడా మేము ఎదురు చూస్తాం. నా పేరు ఆనంద్ అండి. నేను సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రీజన్ తరపున మాట్లాడుతున్నాను. ప్రభుత్వం ఈవేళ కండక్ట్ చేసిన ఈ మీటింగ్ ఎక్స్పోర్టర్స్కి రైతుల మధ్యలోని పెట్టిన ఈ మీటింగ్కి మంత్రివర్యులు పెద్దలు అందరూ వచ్చారు. సో వారందరూ సమక్షంలో డిసైడ్ చేసింది ఏంటంటే మేము ఎక్స్పోర్టర్స్ ఆల్రెడీ మనం ప్రోడక్ట్ అంటే రొయ్యలు కొనటం ఏమీ ఆపలేదు, కానీ ఈ ట్యాక్స్ ట్రంప్ టారిఫ్ కొత్తగా విధించడం వలన మనకి సడన్గా ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది నుంచి మాకు ఒక వారం 10 రోజులు టైం ఇవ్వమని అడిగాము. ఆ గడువు ఇస్తే మార్కెట్ అది కూడా మనకి స్టెబిలైజ్ అవుతుందనే ఉద్దేశంతో అలా చెప్పడం జరిగింది. మేము పర్చేజెస్ ఆపకుండా కొంటామని హామీ ఇస్తున్నాము. అది ఆ విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. సో దాని మీద ప్రభుత్వంతో డిస్కస్ చేసి హామీ ఇవ్వటం జరిగింది. రేట్లు అనేది మార్కెట్లో ఎప్పుడు ఒక స్టాండర్డ్గా ఉండదండి. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల్లాగే రేట్లు మారుతూ ఉంటాయి. అలాగే రేటు కూడా అలాగే మార్కెట్ డ్రివెన్గా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈవేళ ఇప్పటికిప్పుడు నన్ను ఇలాగా ప్రెస్ ముందు అడిగితే నేను ఏదో రేట్ ఇవ్వమంటే నేను అట్లాగే నేను ఇవ్వలేను.
కాకపోతే ఇది రేటు మార్కెట్ డ్రివెన్గా డిసైడ్ అవ్వబడుతుంది. కాకపోతే రైతుకి నష్టపోకుండా ఉండే విధంగానే రేటు డిసైడ్ చేసి ఇవ్వబడతాం. మేము ఎక్స్పోర్టర్స్ కూడా ఈవేళ సాయంత్రం ఒక మీటింగ్ హోల్డ్ చేసి ఎమర్జెన్సీగా డిసైడ్ చేసుకుని దాన్ని స్టేబుల్గా ఉండే విధంగా మేము హామీ ఇస్తున్నాము, మేము నిలబడతామని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ 2.10, 2.20 మధ్యలో 100 కౌంట్ నడుస్తుందండి. సుమారుగా అదే రకంగా ఉండేటట్టు అటు ఇటుగా మేము అంటే మార్కెట్ డ్రివెన్గా ఉంటాయండి ప్రైజెస్ అనేవి ఎప్పుడు కూడా. ఇది మళ్ళీ సీజన్ రాబోతుంది, ప్లస్ ఈ టారిఫ్ విషయం కూడా ఇప్పుడే తెలిసింది కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకుని మేము ఆలోచించి నేను ఒక్కడనే డిసైడ్ చేసేది కాదు రేట్ అనేది. ఏదో ఎక్స్పోర్టర్ ఏదో ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నా వైపు నుంచి 30-40 కౌంట్స్ 30 కౌంట్ 420, 430 మధ్యలో ఉందండి. 440 దాకా కొంటున్నారు. ఎక్స్పోర్ట్ సినారియో ఈవేళ అమెరికా ఈవేళ ఈ ట్యాక్స్ ఇప్పుడే వేయటం జరిగింది కాబట్టి ఇంకా ఎక్స్పోర్టర్లకి బయ్యర్ల దగ్గర నుంచి క్లారిటీ రాలేదు. వారు కూడా మేము ఒక 4 రోజులు నాకు తెలిసి ఆగితే వాళ్ళు కొంత క్లారిటీకి ఈవేళే ట్యాక్స్ వాళ్ళ మీద కూడా పడింది కాబట్టి ఇది వాళ్ళు అబ్జార్బ్ చేసి ఈ ట్యాక్స్ని మనకి ఆ డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి. ఆ 26% మనకి ఎక్స్ట్రాగా ఆ ప్రైజ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్న ఇంపోర్టర్స్ది. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మేము ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. అవి వాళ్ళు ఎంతవరకు అబ్జార్బ్ చేసి ఆ ప్రైజ్ ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి దాని మీదే మేము చర్చ చేయడానికే గవర్నమెంట్ని కూడా మేము 1-10 రోజులు టైం గడువు ఇస్తే మేము కూడా చర్చలు కంప్లీట్ చేసుకుని అది చెప్పడం జరుగుతుందని మేము మనవి చేసుకున్నాం. స్టాక్స్ అనేవి కంపెనీ బట్టి మారిపోతూ ఉంటుందండి. అది నేను ఎగ్జాక్ట్గా నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఎందుకంటే అది ప్రతి కంపెనీ అంటే చైనా చేసే వ్యాపారి ఎక్స్పోర్టర్ ఒకలాగా ఉండొచ్చు, స్టాకు అమెరికా చేసే విధంగా ఇంకొకలాగా ఉండొచ్చు. కాకపోతే ఆన్ వాటర్ అంటే సముద్రం మీద ఉన్న ఉత్పత్తి అమెరికా ఒక్కటికే వెళ్ళేదే ఒక 1600 నుంచి 2000 కంటైనర్ల వరకు ఉన్నాయి. కానీ ఆ కంటైనర్స్ మీద ట్యాక్స్ పడట్లేదు ఇప్పుడు ఎందుకంటే April 9th తర్వాత వచ్చే కంటైనర్స్కి April 5th 10%, April 9th 26% అని డిసైడ్ చేశారు. కస్టమ్స్ గురించి ఏంటంటే US కస్టమ్స్ ఇంకా క్లారిఫికేషన్స్ ఏమి రాలేదు. కాకపోతే April 5th and 9th కట్ ఆఫ్ అని చెప్పారు. అది ఆల్రెడీ 5th అయిపోయింది, 9th ఇంకా అవ్వలేదు. కాబట్టి ఆ 9th డేట్ కట్ ఆఫ్ అయితే 26% అప్లై అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చేయబోయే షిప్మెంట్లకు అన్నీ 26% అప్లై అవ్వబోతుంది. కాబట్టే మేము ఆపాం ప్రొడక్షన్. అమెరికా చేసే ప్రొడక్షన్ మొత్తం పూర్తిగా ఆగిపోయింది ఇవాళ స్టేట్లో. ఎందుకంటే బయర్స్ ఎవరు ఇంకా కన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి స్టేట్లో అమెరికా చేసే ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ నిలిపివేయబడింది ప్రస్తుతానికి. ఫీల్డ్ అయిన వాటికి ఇప్పుడు ఇంకా స్టోర్స్లో ఉన్న వాటికి 26% మేము కట్టుకోవాల్సిందే. ఇప్పుడు నుంచి షిప్మెంట్లు చేసే మా దగ్గర ఉన్న స్టాక్ మొత్తానికి కూడా 26% మనం డ్యూటీ కడితేనే అమెరికా ఎక్స్పోర్ట్ చేయగలమండి. ట్రాన్సిట్ అంటే ఆల్రెడీ షిప్మెంట్ అయిపోయి ఉన్న వాటికి పడదండి. కాకపోతే షిప్మెంట్ అవ్వకుండా ఈవేళ స్టోర్స్లో ఉన్న స్టాక్స్ మీద కూడా అది పడుతుందండి. 26%. ఇది మొత్తం దేశం మీద కాదండి, మొత్తం ప్రపంచం అంటే ఇండియా మీద 26% వేయటం జరిగింది. వియట్నాం మీద ఇంకా ఎక్కువ పర్సెంట్ వేశారు. వేరే దేశాలు ఇతరత్ర మీద ఎక్కువ పడింది. కానీ మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అందరికీ తెలిసింది, ఆల్రెడీ పేపర్లో రాశారు. ఎక్వడార్ మన మెయిన్ కాంపిటీషన్. అమెరికా దేశంకి మనకు చేసే ఎక్స్పోర్టర్స్లో ఎక్వడార్ ఇస్ అవర్ ప్రైమరీ కాంపిటీటర్. కాబట్టి ఎక్వడార్ దేశంకి 10% పడటం, మనకి ఏమో 26% పడటం. మనకు అంతకుముందే యాంటీ డంపింగ్, CVD అని వేరే ట్యాక్స్లు మన మీద ఆల్రెడీ పడి ఉన్నాయి. అవి ప్లస్ ఈ కొత్త టారిఫ్స్ కలిపి 20% మనం ఎక్కువ టారిఫ్లో ఉన్నాము ఎక్వడార్తో కంపేర్ చేస్తే. కాబట్టి దానిలో మనం నష్టపోతున్నాము. అదే గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఒక 4 రోజుల క్రితం ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసాము. ఆవిడ భరోసా ఇచ్చారు, మీ మీద ఎటువంటి ట్యాక్స్ లేకుండా గవర్నమెంట్ వర్క్ చేస్తుందని. కానీ మా మీద 26% పడింది. నిన్న మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారితో పురంధేశ్వర్ గారు ఆల్రెడీ మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు దే వాంట్ టు
మన ఎక్స్పోర్టర్స్ని భరోసా ఇచ్చి మీ మీద మీకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామనే భరోసా ఇచ్చారు. మరి వాళ్ళ వైపు నుంచి ఇంకా అది ఎలాగ నెక్స్ట్ అవుతుందో అనేది మేము వెయిట్ చేస్తున్నాం. సీఎం గారు కూడా లెటర్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి, కామర్స్ మినిస్ట్రీకి, పిఎంఓకి పంపారు అనేది మాకు తెలిసింది. అది సీఎం గారి నుంచి కూడా, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ఈ ఎన్డీఏ కూటమిలో భాగంగా కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం మనం దీని మీద ప్రయారిటీ ఇచ్చి మా ఆక్వా రంగానికి ఇబ్బంది కలగకుండా చూడాలనేది మా వైపు నుంచి మేము కోరుకుంటున్నాం. అర్జెంటీనా కాంపిటేటరే కానివ్వండి, ఇప్పుడు వనమై రొయ్యలకి ఆర్ బ్లాక్ టైగర్ రొయ్యలకి అది కాంపిటేటర్ కాదు. కాబట్టి ప్రస్తుతం దాని మీద వరి అవ్వాల్సింది. అమెరికా ఎంకరేజ్ చాలా అంటే సౌత్ అమెరికన్ కంట్రీలకి మనతో కంపేర్ చేస్తే ఏషియన్ కంట్రీల మీద తక్కువ టారిఫ్లు పడినాయి. మొత్తం అన్ని సౌత్ అమెరికన్ కంట్రీలకి కూడా 10% నుంచి 12%, మోస్ట్లీ 10% టారిఫ్ పడటం వలన మనకి ఇంకా ఎక్కువ పడటం వలన మనం డిసడ్వాంటేజ్లో ఉన్నాము. అది ఆ కంట్రీస్కి అడ్వాంటేజ్. కానీ ఇది లాంగ్ టర్మా లేకపోతే మన ఇండియా మనం వెళ్ళి నెగోషియేట్ చేసుకుని తగ్గించుకోగలుగుతామా అనే బట్టి ఉంటుంది. దాన్ని బట్టి చూడాలి. అందరూ మేము ఆల్రెడీ నేషనల్ కమిటీలో మీటింగ్ హోల్డ్ చేశాము. మొత్తం అన్ని ఈ రాష్ట్రాల ఎక్స్పోర్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్లో పొలిటికల్గా వాళ్ళు కూడా వాళ్ళ సీఎంల దగ్గర దాకా కూడా ఈ మెసేజ్ పాస్ ఆన్ చేయటం జరుగుతుంది.